నమస్తే అందరికీ వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్‌తో మీ ముందుకు వచ్చేసానండి. దీనికోసం ముందుగా ఎగ్ మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకుందాం. దానికోసం కొద్దిగా మిరియాల పొడి, కొంచెం మ్యాగీ మసాలా, కొంచెం సాల్ట్ వేసి, కొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా కలుపుకోవాలండి. మీరు తినే ఎగ్ క్వాంటిటీని బట్టి మీరు ఎగ్స్ తీసుకోండి. నేనైతే 3 ఎగ్స్ తీసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో, దీనికోసం ఒక కళాయి తీసుకొని కొంచెం జీడిపప్పు కూడా లాస్ట్‌లో యాడ్ చేసుకోవడానికి ముందుగా నేను వేయించి పక్కన పెట్టుకుంటున్నానండి. సో, అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి మనకు కావాల్సిన వెజిటబుల్స్ నేనైతే ఇక్కడ క్యారెట్, క్లస్టర్ బీన్స్ తీసుకుంటున్నాను. సో, మీకు కావాల్సిన వెజిటబుల్స్ ఇక్కడ తీసుకొని కొద్దిగా ఫ్రై చేసి, సో, ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ తీసి ఇక్కడే మనం మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసి ఈ విధంగా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్న రైస్ కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇది హై ఫ్లేమ్‌లోనే మొత్తం మనం చేసుకోవాలండి ఫ్రైడ్ రైస్. అప్పుడే చాలా బావుంటుంది. ఈ స్టేజ్‌లోనే హాఫ్ టీ స్పూన్ షుగరు, కొంచెం లెమన్ జ్యూసు, కొంచెం సోయా సాసు వేసి బాగా కలుపుకోవాలి. దాంట్లోనే మనం కొంచెంగా క్యాప్సికమ్ ముక్కలు ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇదే స్టేజ్‌లో. కొంచెం జీడిపప్పు ముందుగా వేయించుకున్నాం కదా! అది కొత్తిమీర వేసి బాగా కలుపుకొని దించేసుకోవడమేనండి. అంతేనండి. ఫ్రైడ్ రైస్ ఆల్వేస్ మనం ఎప్పుడు హై ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. సో, లాస్ట్‌లో కొద్దిగా పెప్పర్, సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మన కారాన్ని బట్టి మనం ఫ్రై చేసి తీసి సర్వ్ చేసుకొని తినేయడమేనండి. అంతే. నచ్చిందా? మీరు కూడా ట్రై చేయండి. సింపుల్‌గా ఉంటుంది. బావుంటుందండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.